నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఐటీ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశగా నెట్టుకెళ్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇటు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధులు మమేకంగా తరలి వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ లక్క, లేకపోతే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం యొక్క సిన్సియారిటీనా అని చూస్తే రెండు అని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వంలో ఏరోస్పేస్ పార్క్ అయితే ఏర్పాటు చేయాలని యోచించారు. బట్ కానీ ఇది కూడా అంతర్జాతీయ విమానాశ్రయానికి బొమ్మలహల్లికి దగ్గరగా ఉన్న ఒక విలేజ్ లో అయితే దీన్ని నిర్మించాలని తలపెట్టారు. కానీ చివరికి ఏమైందంటే ఇది ఒక స్టెప్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. దీని వెనక కూడా రీజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే అక్కడి రైతులు సహకరించలేదు. అయితే ఈ ఏరోస్పేస్ కి కావలసినంత స్థలాన్ని రైతులు మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఏకంగా 1000ని ఒక్క రోజు ఈ ధర్నాలు చేసి ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే రైతులు డిమాండ్ చేయడం అయితే జరిగింది. మా భూములు మేము ఇవ్వము అని తేల్చి చెప్పేశారు. ఇక అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏం చేయలేక ఇక రైతులకు మద్దతు ఇస్తూ ఇంత ఇష్టం లేనప్పుడు ఎందుకు నిర్మించాలని అన్న ఉద్దేశంతో ఒక అడుగు వెనకేశారు. సో ఇదే తరుణంలో ఆయన ఒక అడుగు వెనకేస్తే మన మంత్రి నారా లోకేష్ ఒక అడుగు ముందుకేసి తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే ఆల్రెడీ ఏరోస్పేస్ పార్క్ ని ఇక్కడ నిర్మించండి, మా ఆంధ్రప్రదేశ్ కి రండి, ఇక్కడ మీ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు త్వరలోనే ఏరోస్పేస్ అధినేతతో కూడా కలిసి చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక బెంగళూరుకి అతి చేరువలో ఉన్న మా ఆంధ్రప్రదేశ్ లో అయితే మీరు పెట్టుబడి పెట్టడానికి ఇక ఏరోస్పేస్ ని అక్కడ నిర్మించడానికి కొన్ని ఎకరాలు అంటే 8000 ఎకరాలను కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. ఇలా చూస్తే ఎన్నో పెట్టుబడులతో ఎన్నో రంగాలు కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే బెంగళూరుకి అతి చేరువలో ఉన్న ఊరంటే ఇక్కడ చూసుకుంటే అనంతపురం జిల్లా. ఇక ఎక్కువగా ఈ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరుకి చేరువలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే అనంతపురం జిల్లానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 8000 ఎకరాలు అనంతపురం జిల్లాలో పెట్టడానికి అంటే ఏరోస్పేస్ ని స్థాపించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నట్లు గవర్నమెంట్ తెలుస్తోంది. ఇక్కడ చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఆల్రెడీ ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కియాని తీసుకురావడం అయితే జరిగింది. సో అక్కడ కియా ఏర్పడడం ద్వారా అక్కడ ఎంతో మంది ప్రజలకు యువతకు అయితే అక్కడ ఉద్యోగాలు దొరికి చాలా సస్యశ్యామలంగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇలా అక్కడ నిరుద్యోగ కొరత అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఇక ఏరోస్పేస్ ను కూడా అక్కడే నిర్మించడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అనంతపురం జిల్లా ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ గా కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనా సరే ఇటువంటి అభివృద్ధి రంగంలోకి ఐటీ ముఖ్యమంత్రి అయితే చాలా చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు ఉండకూడదనే ఉద్దేశంతో అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అని పక్కన పెడితే ఎవరు కూడా నిరుద్యోగులు ఉండకూడదన్న ఉద్దేశంతో అయితే నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా మంచి అభినందనలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా వీళ్ళు రాణించడంతో అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ రంగం మీద పడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనంగా చేయొచ్చు. ఇక ఒకరు చేజార్చుకుంటే ఇంకొకరు చేయి అందుకున్నారు అన్న రీతిలో అయితే కర్ణాటక ప్రభుత్వం చేజార్చుకున్నటువంటి ఏరోస్పేస్ పార్క్ ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇక ముందుకు పరుగులెడుతుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు నీటి కొరత లేకుండా కూడా నారా చంద్రబాబు నాయుడు ఎన్నో స్టెప్స్ ముందుకు తీసుకుంటున్నారు. ఇటు చూస్తే ఐటీ రంగం మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఎటువంటి నిరుద్యోగం లేకుండా యువతకు సపోర్ట్ చేస్తూ తన అడుగును ముందుకేస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తుంటే అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దేశం మొత్తం గర్వపడే స్థాయికి చేరుకుంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అంటారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.